కార్తీక పురాణము 19వ అధ్యాయము. ఓం నమః శివాయ. 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ ఫలితము. ఈ విధంగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రముగా గలవాడవని, సర్వంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. మీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి. ఓ దయామయి, మీ సంసార బంధం నుండి బయటపడకుంటిమి, మమ్ముద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుము అని జ్ఞానసిద్ధుడు మైమరచి స్తోత్రం చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధి, మీ స్తోత్ర వచనములకు నేనెంతయో సంతోషించి తిని, నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపుము. మరేదియూ నాకక్కర్లేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చి తిని, అదియునుగాక మరొక వరం కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యము అని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతమును చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకకూపమున బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు వ్రతం చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతం చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు. దీనిని నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములును, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి, శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును గురించి ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునికి తెలియజేసెను. నేను నీకు వివరించాను. ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకేగిరి. కార్తీక పురాణము 19వ అధ్యాయము సమాప్తము.